శ్రీ లలితా సహస్రనామంలోని 182వ నామమే నిష్క్రియా. మనం రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో పనులు చేస్తూ తీరిక లేకుండా ఉంటాం. మరి ఈ సమస్త లోకాలను నడిపించే ఆ అమ్మవారు ఇంకెంత తీరిక లేకుండా ఉండాలి? కాని లలితా సహస్రనామంలో అమ్మవారిని నిష్క్రియా అన్నారు. అంటే ఏ పని చేయనిది అని అర్థం. అదేంటి, అమ్మవారు ఏ పని చేయకపోతే ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది అంటే అదే ఈ నామంలో ఉన్న రహస్యం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనే నియమాలు ఉంటాయి. కానీ ఈ విశ్వాన్ని పాలించే ఆ మహారాణికి మాత్రం ఏ నియమాలు వర్తించవు. అందుకే లలితా సహస్రనామంలో ఆమెను నిష్క్రియా అన్నారు. నిష్క్రియా అంటే క్రియలు లేనిది. సాధారణంగా మనుషులకి విహిత కర్మలు అంటే చెయ్యాల్సినవి, నిషిద్ధ కర్మలు అంటే చెయ్యకూడనివి అని రెండు ఉంటాయి. వీటి వల్లే మనకు పాపపుణ్యాలు వస్తాయి. కాని అమ్మవారు ఈ ద్వంద్వాలకు అతీతమైనది. ఆమెకు కర్మబంధాలు ఉండవు. ఆమె కేవలం సాక్షిగా మాత్రమే ఉంటుంది. అశరీరం వా వసంతం న ప్రియా ప్రియే స్పృశతః అని చాందోగ్యోపనిషత్ చెప్తోంది. శరీరం ఉన్నవాడికే సుఖదుఖాలు ఉంటాయి. అమ్మవారు అశరీర అంటే శరీరానికి అతీతమైన చైతన్యం. కాబట్టి అమ్మవారికి కర్మఫలాలు ఉండవు. యథా సన్నిధి మాత్రేణ గంధ క్షోభాయ జాయతే మనసో నోపకర్తృత్వాత్ తదాసౌ పరమేశ్వర అని విష్ణు పురాణం చెప్తోంది. దీన్ని వివరించడానికి శాస్త్రంలో ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. సువాసన. ఒక గదిలో మంచి సువాసన వెదజల్లే పువ్వు ఉందనుకోండి, ఆ వాసన మన దగ్గరికి వచ్చి నన్ను ఆఘ్రాణించు అని బలవంతం చెయ్యదు కదా. అది ఏ పని చెయ్యదు. కాని ఆ వాసన అక్కడ ఉన్నంత మాత్రం చేతనే మన మనసులో ఒక హాయి, ఒక స్పందన కలుగుతుంది. అలాగే అమ్మవారు కష్టపడి ఏ పని చెయ్యదు. కేవలం ఆమె సాన్నిధ్యం వల్లనే ఈ సృష్టి, స్థితి, లయ అన్నీ జరిగిపోతాయి. అదే నిష్క్రియాతత్వం. అలాగే ఉదయం సూర్యుడు రాగానే తామర పువ్వు విచ్చుకుంటుంది, పక్షులు ఎగురుతాయి, మనుషులు పనుల్లోకి వెళ్తారు. అయితే ఇక్కడ సూర్యుడు దగ్గరుండి తామర రేకులను విడదీశాడా? లేదు. పక్షులను లేపాడా? లేదు. ఆయన కేవలం అలా ఆకాశంలో ఉన్నాడు. ఆయన సమక్షంలో ఇవన్నీ వాటంతట అదే జరిగిపోయాయి. సూర్యుడు ఏ పని చేయకపోయినా ఆయన శక్తి వల్ల ప్రపంచం ఎలా కదులుతోందో అలాగే అమ్మవారు నిష్క్రియా అంటే ఏ పని చేయకుండా సాక్షిగా ఉన్నంత మాత్రం చేతనే ఆమె చైతన్యం వల్ల ఈ బ్రహ్మాండం మొత్తం నడుస్తోంది. ఈ నామం 3 అక్షరాల నామం. ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది. ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం. అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.
శ్రీమాత్రే నమః.